నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు, బుధుడు, రాహువు, గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఏ సంబంధాలలోనైనా స్పష్టత అనేది ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు చక్కగా మెరుగ్గా ఉంటాయి. శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల వ్యయాన్ని నియంత్రిస్తాడు, ఖర్చుల్ని తగ్గిస్తాడు. పోటీ తత్వాన్ని పెంచే అవకాశం కనబడుతోంది. శని కుంభరాశిలో వక్రస్థితిలో 4వ ఇంట ఉండడం వల్ల గృహ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశము, భవిష్యత్తు కోసము ఆలోచనలు చేసే అవకాశము కనబడుతోంది. అయితే కుజుడు సింహరాశిలో 10వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల అధికారిక స్పష్టత ఏర్పడుతుంది. స్థిరత్వం కూడా గోచరిస్తోంది. దీంతో పాటు నేతృత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీసు బలపడేందుకు సూచన కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సాంకేతిక రంగంలో చదివే వాళ్లకు, ఫిజిక్స్, డిఫెన్స్ రంగాలలో చదివే వాళ్లకు అద్భుతమైన విజయ సూచనలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షల కోసం కృషి చేస్తున్న వారికి కూడా మంచి అనుకూలమైన సమయం ఈ సమయము. అయితే మానసిక ఒత్తిడి తగ్గించుకొని, ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద శ్రద్ధ పెట్టినట్టయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులు సక్సెస్ సాధించడం ఖాయము. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక బదిలీలు అంటే ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు ఈ వారంలో మీకు స్పష్టంగా గోచరిస్తోంది. అయితే అధికారులతో గతంలో ఇబ్బందులు ఉన్న వాళ్లకు సత్సంబంధాలు అంటే ఇద్దరి మధ్య మంచి సంబంధాలు నెలకొనే అవకాశము, అండర్స్టాండింగ్ లెవెల్లో వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. కొంతమందికి డ్యూటీసు ఇష్టం లేక అంటే వీళ్ళు చేసే జాబ్లు ఇష్టం లేక వేరే దానికి వెళ్ళాలి, వేరే ఉద్యోగం మారాలి అని అనుకున్న వాళ్లకు ఈ సమయం చాలా కరెక్ట్ సమయము. దానికోసం ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. కొత్త ఉద్యోగాలు కూడా హై ఎండ్ ప్యాకేజ్తో వచ్చేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం కాదు. జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే తొందరపడి ఎందులోనూ పెట్టుబడులు పెట్టకండి. భాగస్వామ్యాల్లో ఏవైనా కొత్త భాగస్వామ్యాలు తీసుకోవాలన్నా, పార్ట్నర్షిప్ మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, లేదంటే మాట్లాడుకోవాలన్నా, చర్చలు చేసుకోవాలన్నా ఈ సమయము అస్సలు సరైనది కాదు. తదుపరికి పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఏవైనా బిల్లులు రానివి ఉండిపోయినట్టయితే కనుక అవి కొంత జాప్యం జరిగే అవకాశము, లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ఓర్పుగా వెయిట్ చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఐటీ రంగంలో చూసినట్టయితే డెవలప్మెంటు, టెస్టింగ్ విభాగాల్లో ఉన్న వాళ్లకు నిర్దిక్ష లక్ష్యాలు మాకు మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు కష్టపడి చేస్తేనే తప్ప వచ్చే అవకాశం కనబట్టలేదు. కొన్ని సాంకేతిక అడ్డంకులు ఎదురైనప్పటికీ మీ యొక్క టీంతో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. సీనియర్ పొజిషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో రెజ్యూమ్ అప్డేట్ చేసుకుని అప్పుడు ప్రయత్నం చేసుకోండి. తర్వాత డేటా ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టేటట్టయితే కనుక బోనస్ లభించే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే కనుక స్థానిక స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించటానికి మీరున్న లోకల్ దీనిలో స్థాయిలో ప్రజల సమస్యలను ఏవైనా ఉంటే కనుక సత్వరమే పరిష్కారం చేయడానికి ఈ సమయం చాలా చక్కని సమయము. అలా కనుక పరిష్కారం చేసినట్టయితే కనుక ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదిస్తారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీరు చేపట్టిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత మీ యొక్క నియోజకవర్గంలో ప్రజాబంధుత్వము మీరు మీ పనిచేసే నియోజకవర్గంలో మీ పేరు స్థిరస్థాయిగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసుకోండి. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే జీర్ణక్రియకు సంబంధించి, లివర్కు సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశము, మరి కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆహార నియమాలు పాటించుకోండి. అయితే నడకతోనూ చిన్న చిన్న వ్యాయామాలతోనూ సర్దు పెట్టుకోవచ్చు కదా అని అనుకునే ప్రయత్నం చేయకండి. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. దీంతోపాటు హోమియోపతి కానీ లేదా ఆయుర్వేదం సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవి చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సొంత వైద్యం చేసుకోకండి. తర్వాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో మంచిగా అనురాగంగా వెళ్ళే అవకాశం కనబడుతోంది. కానీ కొంతమంది
మీ మీద అంటే మీ కుటుంబం మీద కానీ ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా ఆ కుటుంబ సభ్యులు తీసుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న సంఘర్షణలు వచ్చినప్పటికీ శాంతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి. పెద్దల ఆరోగ్యం మీద మీకు ఖర్చులు పడే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. అయితే అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య మునుపటి ఉన్న భేదాలు తొలగిపోయి అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. తర్వాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఖర్చులు నియంత్రణలోకి రావడానికి అంటే మీరు ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేయడానికి చాలా టైం పడుతుంది. అయినప్పటికీ సాధ్యమవుతుంది. పాత రుణాలు తీర్చుకోవాలి అంటే కనుక ఇది కరెక్ట్ సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆస్తుల అమ్మకాల విషయంలో కానీ, కొనుగోళ్ల విషయంలో కానీ, లేదా లీజుకు ఇవ్వడానికి కానీ ఇది చక్కని సమయము. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ లేదా దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు. అయితే సాంకేతిక రంగాలలో పెట్టుబడి చేయాలనే ఉద్దేశం ఏదైనా ఉంటే దాన్ని మాత్రం వాయిదా వేసుకోండి. పనికొచ్చే సమయం కాదు. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సాగు జాప్యం వల్ల విత్తనాల రేట్లు పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటారో ప్రతి ఒక్క రైతు ఆలోచన చేసుకోండి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం కనబడుతోంది. ముందుగా కొని నిల్వ చేసుకుంటారా లేదా ఆ సమయానిక అనేది ప్రతి రైతు ప్రణాళిక వేసుకోండి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ, మైక్రో సాగు పద్ధతులు కానీ మీరు అవలంబిస్తే కొన్ని ఇబ్బందులు తట్టుకోగలుగుతారు. పశువుల ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు శివుణ్ణి పూజించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. దీనితో పాటు అంగారకుణ్ణి కూడా పూజ చేసినట్టయితే కొన్ని గ్రహదోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఎర్రని వస్త్రాలు దానంగా ఇవ్వండి. దీంతో పాటు రక్తదానం చేయాలి అని అనుకున్న యూత్ ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు బెల్లాన్ని మీ శక్తి కొద్దీ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పేదవారికి దానంగా ఇవ్వండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, గ్రహస్థితులు, పరిహారాలు. నమస్తే.